కానీ ఇవాళ నిజంగా 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన చూసినాక, ఇవాళ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత, ప్రజలు అనుకుంటుంది ఏందంటే, ఈయన కంటే ఆయననే బెటర్ ఉండే. ఈ పాలన కంటే ఆ అన్నా పాలనే బాగుండే అని అనుకుంటున్నారు కదా! ఒక కొడుకంట అమెరికాలో చదువుతుండంట. హ్మ్. చదివినాంగో జాబ్ వచ్చిందంట. జాబ్ రాగానే బిజినెస్ పెట్టిండంట. అయ్యనంట రాజకాలు చేసుకుంటా ఊర్లన్నీ కబ్జాలు చేస్తుండంట. కబ్జాలు చేస్తే ఆ కొడుకొచ్చినప్పుడల్లా ఒక 1000 చీరలు, ఓ 10,000 మందికి బియ్యం ఇచ్చి పోతుండంట నియోజకవర్గంలో. హ్మ్. అరే కొడుకే మంచోడు, ఈ అయ్య పెద్ద మూర్ఖుడు అని చెప్పేసి కొడుకుని తీసుకురాగానే కొడుకుని గెలిపించిరంట. కొడుకు గెలిపియంగానే అయ్య నాన్న ఊర్లో ఎకరం కబ్జా చేసిండు. ఈడు మొత్తం నియోజకవర్గమే కబ్జా చేసి పడేసిండు కొడుకు. అరే నీ అమ్మ అయ్యనే మంచోడు ఉండే గారు 5 పైసలు తీసుకుంటుండే, ఈడు 99% ఎత్తుకుపోతున్నానంటే హ్మ్. అయ్య గుర్తుకొచ్చేటట్టు కొడుకు చేసిండంటే ఇప్పుడు మళ్ళా కేసీఆర్ను గుర్తుకు చేస్తుండంటే మా రేవంత్ అన్న మంచోడనే కదా కారణం. హ్మ్. ఇంకేమో అంటే మంచోడని సర్టిఫికేట్ ఇస్తారా? లేకుంటే వెటకారంగా చెప్తుర్రా? అరే నేను మంచోడే, మా రేవంత్ అన్నకేమైనా ఉద్యమం చేసిండు, ఇంద్రవెల్లి సభలు పెట్టిండు, హ్మ్. అనేక సభలు పెట్టిండు, వేలాది మంది సభలు పెట్టిండు, పార్టీని రూలింగ్లోకి తీసుకొచ్చిండు. మా మదియాస్ కన్నా బై మిస్టేక్లు ఓడిపోయిండు, మా జీవన్ రెడ్డి సార్ బై మిస్టేక్లు ఓడిపోయిండు. పార్టీ వీడి వెళ్ళిపోయిండు ఆయన. ఓలైనా జీవన్ రెడ్డి సార్. సార్ చెప్తున్నా, ఓడిపోయిన విషయం చెప్తున్నా. విడిపోయిన విషయం అందరికీ తెలుసు. ఇంకా ముందు కూడా విడిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు లిస్టు. ఉన్నారా? ఓకే, చైర్మన్లు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, హ్మ్. ఇంకో ఎమ్మెల్యేలు ఉన్నారు. హ్మ్. ఓకే, పోయేటోళ్ళు ఉన్నారు. 13, 15 మంది నాకు లెక్క ఉన్నది. లిస్ట్ ఉన్నదా అన్న? ఉన్నది, నాకున్నది, నా సొంతమైన లిస్ట్ ఉన్నది. వాళ్ళు పోనీకి రెడీగా ఉన్నారు. హ్మ్. కరెక్ట్ మోకా చూసి పోనీకి ప్లాన్ చేస్తారు. హ్మ్. సరే పోదామన్నా కూడా అవతల పార్టీ ఏం పెద్దగా రిసీవ్ చేసుకునేది ఏం లేదు కదా. సో మంచి పార్టీ కోసం చూసుకుంటారు. వాళ్ళు కలిసి పెట్టే మోడ్లో కూడా ఉన్నారు. హ్మ్. అట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి మనిషికో శ్రీనన్న? గ్రూప్ ఉంటుంది నియోజకవర్గంలోనే 100 కాదు గ్రూపులు కాదు ఉంటాయి. ఇక్కడ మీరన్నట్టుగా నాట్ ఓన్లీ సైకిల్ కాంగ్రెస్ కాంగ్రెస్, అన్న. అసలు కాంగ్రెస్ కదా! ఈ అసలు కాంగ్రెస్‌లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? సైకిల్ కాంగ్రెస్‌లో ఎన్ని గ్రూపులు ఇప్పుడు ఉన్నాయి? బీజేపీలో కూడా కారు బీజేపీ కూడా ఉంది. హ్మ్. ఓకే, కారు బీజేపీ ఉంది, సైకిల్ బీజేపీ ఉంది, కాంగ్రెస్ బీజేపీ కూడా ఉంది అలా. హ్మ్. ఓకే, అలా కూడా వర్గాలు ఉన్నాయి. ఈడ నేను చెప్తున్నా, మా వాళ్ళు వచ్చి బయట చెప్తలేరు గంతే. ఇప్పుడు చెప్తుంటే చాలా మంది అంటారు నీలాంటి విలేకరులు, అయ్యో సీఎంని నేనేం తప్పు చేస్తున్నానా, నేను తప్పు చేస్తున్నానా, హ్మ్. మమ్మల్ని వాల్యూ సీఎం అని చెప్తున్నా. రేవంత్ అన్న కూడా మనిషే, ఆయన కూడా సీఎం, రాష్ట్రాన్ని గౌరవించుకుంటా. హ్మ్. నా ఆఫీస్ కాడ ఆయన ఫోటో కూడా వేసుకుంటా. అది నాకు ఫోటో కాల్గా నాకు ఇష్టం, మనిషి వ్యక్తిపరంగా ఇష్టం. ఆయనకు నాకు గెట్టు కాడ పంచాది లేదు. నా పార్టీలకు మీరు వచ్చిర్రు, మీరు సీఎం అయ్యారు, మమ్మల్ని గౌరవించమని చెప్తున్నా. హ్మ్. ముగ్గురు నలుగురు నెమ్మడి మీ సుటపోలను పెట్టుకున్నట్టు మేము పని చేసిన కదా. నన్ను ఎందుకు విలువ సెక్రటరీ నీ పిఎల్ ఫోన్లు ఎమ్మరు లేపరు, హ్మ్. ఎవ్వరేం చేయరు. ఇలా ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందంటే వాళ్ళకందరికీ మంత్రి పదవులు, సీఎం పదవులు వస్తే మాకు బీపీ శాఖ, థైరాయిడ్ శాఖ, అల్సర్ శాఖ, షుగర్ శాఖ వచ్చింది. హ్మ్. ఓకే, ఈ 4 కానీ శాఖలు ఇప్పుడు మీరన్నారు ఫోన్‌లు లేపుతలేరు. గతంలో గూడా జైపాల్ రెడ్డి గారు ఫోన్ లేపలేదు. లేపడు, ఇప్పుడు లేపుతుర్రా? లేపడు, ఇప్పుడు గూడా లేపడా? ఎవ్వరు లేపరు, ఇప్పుడు గూడా కాదు. ఎవ్వరు లేపరు. ఇప్పుడు రాష్ట్ర కమిటీ చైర్మన్లు ఉన్నారా, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, హ్మ్. వాళ్ళు లేపుతారు, ఎందుకంటే నా బ్యాచ్ వాళ్ళు కదా. హ్మ్. ఇప్పుడు అదేకి దయాకర్ లేపుతాడు, వాకేటి శ్రీహరి లేపుతాడు, మంత్రి. బెలే నాయక్ లేపుతాడు, హ్మ్. అడ్లూరు లక్ష్మణన్న లేపుతాడు, హ్మ్. అదేంది జూపల్లి లేపుతాడా, పోనీ తుమ్మల లేపుతాడా, హ్మ్. వేం నరేందర్ రెడ్డి లేపుతాడా, పోనీ వాళ్ళందరూ వాళ్ళ పిఎల్ లేపుతారా. మా పార్టీ వాళ్ళు అందరూ లేపుతారు, 100% లేపుతారు. హ్మ్. మా బట్టి సార్కి చేయి ఇప్పుడు 2 నిమిషాల్లో లేపుతారు. కానీ ఇప్పుడు ఇవాళ హిట్లర్ పాలన అని ఆయన ఒప్పుకుంటుండు గదన్న. సో, అసలు హిట్లర్ చరిత్ర తెలిసినోళ్ళు ఎవరన్నా ఆయనతో పోలిక పెట్టుకుంటారా అసలు? అన్న ఇప్పుడు హిట్లరు, రేవంత్ అన్న ఇవన్నీ కాదు. హ్మ్. తెలంగాణ తెలంగాణ స్టేట్ మొత్తంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, కార్పొరేట్ వ్యవస్థలలో హ్మ్. ఫీజులు ఎక్కువ ఉన్నాయి, స్కూళ్ళల్లో ఫీజులు ఎక్కువ ఉన్నాయి. ఆకునూరు మురళి ఎందుకు రాజీనామా చేసిండు, హాట్ టాపిక్స్. హ్మ్. ఓకే, కానీ దాని గురించి మాట్లాడతలేరు గదా ఎవరు గూడా. నేను ఎందుకు రాజీనామా అని మీరు చెప్పండి పోనీ? ఆయనే జగన్మోహన్ రెడ్డికి అమ్మఒడి పథకం ఆయన జీవోనే పెట్టింది. హ్మ్. ఆయన ఏమనుకొని వచ్చిండంటే పెద్ద మనిషి, నేను అనుకున్నట్టుగా ఇక్కడ పని అవుతుంది అనుకొని వచ్చిండు. ఆయనకు నచ్చలేదు, రాజీనామా చేసిపోయాడు. ఇప్పుడు పొమ్మన లేక పొగ పెట్టినట్టు చాలా ఇష్యూస్ ఉన్నాయన్న, నాట్ ఓన్లీ కాదు, గుండెలలో బాధలు ఉన్నాయి. హ్మ్. కాంగ్రెస్ కార్యకర్తలు హాస్పిటల్లో పడితే, నేను హాస్పిటల్లో పడితే ఓటు రాలే, ఏపీసీసీ రాలే, ఏడీసీసీ రాలే, నా అంబర్పేట నియోజకవర్గం కార్యకర్తలు నా జనాలు వచ్చి నన్ను చూసిపోయారు. ఓ హాస్పిటల్, వుడ్లాండ్ హాస్పిటల్ బర్కత్పూర్లో. హ్మ్. ఓకే, అట్లనే రాష్ట్రం మొత్తం అనారోగ్యంతో, ఇక్కడ ప్రభాకర్ అని బంజారాహిల్స్లో ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్లో వాడు 20-25 ఏళ్ళు కష్టపడ్డాడు. ఎవరు చేయాలి. మరి ఆరోగ్య బీమా ఇచ్చిందిగా ప్రభుత్వం అందరికి ఏ తెలంగాణలో. ప్రభుత్వాలు ఇయ్యాయి అన్న, ఎవ్వరికి ఇయ్యాయి.
రాజీవ్ ఇల్లు ఆరోగ్య బీమా లేకుంటున్నారా? పెట్టిరు కదా. అరే ఇల్లు లేకుంటున్నారే కాంగ్రెస్ పార్టీలా. ఉమ్, ఇల్లు లేదు ఇవాళ ఊరికి చాలా మందికి. ఇల్లు లేకుంటున్నారు, ఇల్లు ఇచ్చిరా, ఆరోగ్యం ఇచ్చిరా. ఉమ్, ఇప్పుడు నువ్వు కంపెనీలో షేర్ పెడతావు 10 కోట్లు, ఉమ్, ఇప్పుడు లాభం వస్తే తీసుకుంటావు కదా. మరి మేము ఒక కంపెనీ అంటే ఏంది, పార్టీకి గాంధీ భవన్ కాడ పెట్టినాం. ఇప్పుడు మా మా షేర్ ఓడియాలి, మా మా అక్క ఓడియాలి. ఉమ్, మాకు షేర్ వద్దు, అక్క వద్దురమ్మ కూడా, మాకు విలువలు ఇరవై అంటున్నాం. ఉమ్. ఓడిస్తుండు. ఇప్పుడు నేను అంటే మీరు కోరుకునే విలువ లేదు, మీరు పడిన అవమానం లేదు అసలు. అవమానాలు అంటే ఏందన్నా, కార్యకర్తకు కావాల్సింది ఒరిజినల్ లోనికి ఏముంటుంది. రాగానే ఇంత పక్క కూర్చోబెట్టుకొని అన్నం తినబెట్టుకొని ఓ ఛాయ్ తాగిపించి ఊర్లల్లో ఎట్లుంది, హైదరాబాద్లో ఎట్లుంది, మన కార్యకర్తలకు ఏమైనా ఆపత వస్తుందా, ఆరోగ్యం వైద్య విద్య పరంగా ఏమైనా ఆపత ఉందా, ప్రజలకు ఎట్లా చూసుకుంటున్నాం, భుజం మీద చేసి ఒక కౌలిచ్చుకొని నేనున్నానే అంటే చాలు 1000 టన్నుల బాధ్యతతో బయటికి పోతాడు. ఉమ్, గై చెప్పక హిట్లర్ బొచ్చడు అంటారు అన్న, చెప్పినవన్నీ తీసుకుంటే మనం ఇక లైవ్ పెట్టుకొని 365 రోజులు స్నానం చేయకుంటే ఇన్న కూర్చోవాలి. ఇక చేసిన తప్పులు ఆయన చేసిండు, ఈయన చేసిండు, ఇంకో ఆయన చేస్తాడు. రేపు బీజేపీ వచ్చింది అనుకో, బీజేపీ పైన చేస్తలేదా, ఇప్పుడు కూడా చేస్తుంది. ఇప్పుడు ఏమంటారు మా రేవంత్ అన్నను, బీజేపీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ను ఆగం చేస్తున్నారని జనాలు అంటారు కదా, 100% కనిపిస్తుంది కూడా కదా. అదే కనిపిస్తుంది. సో నేనేమంటున్నా అంటే, సరే నువ్వు చేసే పరిపాలన ఇంకొక 2 ఏళ్ళు ఉన్నది. 2 ఏళ్ళు అంటే 1 ఇయర్ పెట్టు. 1 ఇయర్ మళ్ళీ సీట్ల సెలవు డీలిమిటేషన్ అయిందనుకో, మళ్ళీ పార్టీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నువ్వు జనాలకు మంచి చేస్తూ, కాంగ్రెస్ కార్యకర్తల్ని మంచిగా చేసుకుంటూ ముందుకు ఎట్లా పోవాలి, పార్టీ మళ్ళీ ఎట్లా గెలవాలని ఒక ఆలోచన చేయదు. అంతేగాని ఇప్పుడు ప్రజలకు అంత టైం ఉందా అన్న? ఇప్పుడు ఒక విషయం, బండి సంజయ్ ఇష్యూ అంత పెద్దది, ఉమ్, అవునా? అది రేపన్నాడు మళ్ళీ బండి సంజయ్ కోట్లు వేయరా? వేస్తారు కదా. ఉమ్, ఇప్పుడు ప్రియాంక రెడ్డిని అక్కడ కొంతమంది రేప్ చేస్తే అక్కడ చంపిండ్రు. మళ్ళీ తర్వాత వేరే అమ్మాయి మీద అటాకులు కాలేదా ఇప్పటివరకు? అయినాయి కదా. సిస్టమ్ ఎటుపోతుంది? మా పార్టీ గురించి కాదు నేను అనేది, సిస్టమ్ ప్రజలకు గుర్తుందా? ఇప్పుడు లీడర్ అంటూడే పోయి అప్పీల్కి పోవాలి, వాని మోసాలు ఈడు చూపించాలి, ఆ పార్టీ మీద మేము చూపించాలి అనే కంటే జనాలు మరి దేశ పౌరుని లెక్క హక్కు లేదా? ఒక లాయర్ కాడికి పోయి, ఒక న్యాయవాది కోర్టుకు పోయి ఒక పిటిషన్ వేసి ఇట్లా జరుగుతుందని 1 లక్ష పిటిషన్లు అయి సుప్రీంకోర్టు అవాక్ అవుతుంది. దీని మీద ఒక జియో తీసుకొస్తుంది, డైరెక్ట్ షూట్ అండ్ ఆర్డర్ ఇస్తుంది. ఈ లెక్కలు మొన్న మంగిలి ఇష్యూ అయితే తెలుసు. మంగిలి ఇష్యూ ఏమైందన్న, బండి సంజయ్ ఇష్యూ రాను. బండి సంజయ్ ఇష్యూ ఏమైందన్న, పవన్ కళ్యాణ్ ఇష్యూ రాను. పవన్ కళ్యాణ్ ఇష్యూ ఇంకో కొత్త ఇష్యూ ఏమొస్తుందన్న, రేపు రేవంత్ అన్న హిట్లర్ అన్నాడు, ఇప్పుడు హిట్లర్ ఇష్యూ నడుస్తుంది. హిట్లర్ ఇష్యూ పోయినాక ఇంకో ఇష్యూ వస్తుంది. ఉమ్. ఈ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది తెలంగాణలో. డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒకటన్నా, నేను 100 ముచ్చట్లు చెప్తాను, నీ ఆశ నా పేరు మీద చేస్తావా? ఉమ్, చేస్తావా? నీ ప్లాట్ ఉంది బంజారాహిల్స్లో, నా పేరు మీద చేస్తావు, 100 ముచ్చట్లు పెడతా, ఇంత మంద ఆపిస్తూ, ఇంత కళ్ళు తాపిస్తూ, ఇంత కోడి కూర తినిపిస్తా, చేస్తావా? చేయవు కదా. నీ తెలివి అయితే నీకుంది కదా. ఉమ్, మరి దేశం మీద తెలివి లేదా? ఒక సిగ్నల్ కాడ కూర్చొని ఒక 5 సెకండ్లు లేట్ అయితే కియా కియా అని కొడతారు. మరి దేశం ఎడిపోతుందన్న? నీ బాధ్యత ఏంది? దేశ పౌరునిగా ఓ క్యాండిల్ రాలు తీస్తావు, అంబేద్కర్ బొమ్మకాన్నో గాంధీ బొమ్మకాన్ని వేసిపోతావు, కథం. ఓ ఫోటో ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకొని నేను చేసినా అని చెప్పుకుంటావు.